హైపర్ రైపేరియన్ స్టేట్స్ గురించి ఈయన ఇంత ఎంపీల బృందం తీసుకొని ఢిల్లీకి వెళ్ళి మరి ఎవరికి రాని అనుమానాలు ఈయనకొచ్చి ఈయన ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ వాళ్ళ తలుపులు తట్టి మీరు తెలుసుకోండి పట్టిసీమ కడుతున్నారు, మీరు 70 టీఎంసీలు క్లెయిమ్ చేయండి అని చెప్పేదానికి పోయిన ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నాయకుడు మనం ఎక్కడ చూడలే. రాయలసీమకి నీళ్లు కావాలని ఒకనాడు మీ తండ్రి రాజశేఖర రెడ్డి ఉద్యమం చేసిన రోజులు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉద్యమం చేసిన రోజులు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు ఈరోజు మనం నదుల అనుసంధానం గురించి మాట్లాడుతుంటే ఆ రోజే కృష్ణానది, పెన్నా నది అనుసంధానం చేసేసి తెలుగంగ ప్రాజెక్టు రాయలసీమ కోసం తెచ్చిన రోజులు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ ఈయన రాయలసీమకు నీళ్లు ఉపయోగపడే పట్టిసీమని ఎట్టాపాలని ఉద్యమం చేస్తున్నాడు. ఈయన డే 1 జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే ఆయనకి వేరే కార్యక్రమం దొరకలే. అయ్యా ఈరోజు అక్రమ ప్రాజెక్టులు కృష్ణానది మహారాష్ట్ర మీద 27 అక్రమ ప్రాజెక్టులు మనం ఉద్యమం చేసాం. బాబ్లీ మీద అక్రమంగా కడతా ఉంటే బాబ్లీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు ఉద్యమం చేసి నిరాహార దీక్ష చేసి వాళ్ళ పోలీసు లాఠీ దెబ్బలు తినొచ్చినారు. బాబ్లీ కడితే కృష్ణానది మీద, మహారాష్ట్ర మీద, పెన్నా నది మీద, తుంగభద్ర మీద పై రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు కడితే తెలుగు రాష్ట్రాలకి నష్టం, తెలంగాణకి, ఆంధ్రాకి నష్టం. నిన్న ఉదాహరణకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణలో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, నక్కలగండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, జూరాల పాకాల లింక్ కెనాలు, వీటన్నిటి మీద ఇంకొక 60 టీఎంసీలు ఎక్స్ట్రా వాటర్ వాడుకుంటామని చెప్పేసి ఈరోజు ప్రకటిస్తున్నాడు. అది జరిగితే ఏదైనా కేంద్ర రాష్ట్రానికి నష్టం, తెలుగు ఆంధ్రప్రదేశ్కి. నువ్వు ఈరోజు పట్టిసీమ సముద్రానికి పొయ్యే నీళ్లు సర్ప్లస్ అయ్యి సంవత్సరానికి 3000 టీఎంసీ పోతుంటే దాంట్లో దాదాపు 100 నుంచి 200 రోజులు 8500 క్యూజెక్స్ కంటే సంవత్సరానికి సముద్రంలో కలుస్తుంటే అక్కడి నుంచి రోజుకి 8500 క్యూజెక్స్ పంప్ చేసి 100 చిల్లర రోజులు పంప్ చేసి ఒక 70-80 టీఎంసీలు మనం వాడుకుంటే అవి ప్రకాశం బ్యారేజ్లో కలిపితే సాగర్ నుంచి కృష్ణా వాటర్ మనం దాన్ని ఆ మేరకు సేవ్ చేస్తే దాన్ని పోతిరెడ్డిపాడు నుంచి డైవర్ట్ చేస్తే గాలేరు నగరి, హంద్రీ, నీవా, తెలుగంగ ప్రాజెక్టుల ద్వారా ఆ దుర్భిక్ష ప్రాంతానికి వాడుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి అంట? పట్టిసీమల నుంచి వాడే నీళ్లు ఎవరికి నష్టం అంటే ఒక సముద్రానికి నష్టం. సముద్రానికి పోయే నీళ్లు ఇంక సముద్రం తరఫున నువ్వు మాట్లాడుతున్నావా అని అడుగుతున్నా నేను. ఇంతకంటే దురదృష్టమైంది ఇంకోటి లేదు. ఇటువంటి రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూడలేదు. ఈరోజు 1980లో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్, ఆ రోజు ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే 80 టీఎంసీలు నిర్మాణం చేస్తే 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర అదనంగా వాడుకుంటాయి. సపోజ్ ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్, after sanction of the Indira-Sagar Polavaram project by CWC, the 80 TMC of water to be diverted into Krishna River has to be shared between Andhra Pradesh and Karnataka and Maharashtra, 45 TMC and 35 TMC respectively. But ikkada Pattisima lift irrigation scheme is utilizing flood waters only, but not allotted share of Godavari water. Godavari tribunal lo Godavari నదిలో జలాలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన దాంట్లో వాడుకోవటం లేదయ్యా. పోలవరం వచ్చే లోపల పోలవరం ఇంకా 4 ఏళ్లలో పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉండాం. చాలా అడ్డంకులు ఉన్నాయి. పక్క రాష్ట్రాలు కోర్టులకు పోయినా, ఒరిస్సా కోర్టుకు పోయినా, ఇంకో ఛత్తీస్గఢ్కి పోయినా కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం మిత్రపక్షంగా మోడీ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఒత్తిడి వల్ల నిన్న జాతీయ ప్రాజెక్టు కింద గుర్తించినట్లుగా ఒక ఇనిషియల్గా ఒక అమౌంట్ రిలీజ్ చేసినారు. దానివల్ల ఒక సందేశం ఇచ్చినారు. అయ్యా, ఎన్డీఏ ప్రభుత్వం, దేశాన్ని పరిపాలించే మోడీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని చెప్పేసి వాళ్ళు ఒక నామినల్ అమౌంట్ మనకు అలాట్ చేసినారు. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలా?
ఈ లోపల 1 సంవత్సరం లోపల పట్టిసీమ ప్రాజెక్టు 1300 కోట్ల రూపాయలతో చేస్తే 70-80 టీఎంసీలు వాడుకుంటే దానివల్ల వచ్చే నష్టం ఏమిటి అని అంటున్నా నేను. అక్కడుండే అక్కడ సర్ప్లస్ అయ్యే 14 మీటర్ల తర్వాత వచ్చే ఫ్లడ్ సరద్దర్ కాటన్ బ్యారేజ్ దగ్గర 14 మీటర్ల పైన వచ్చే నీళ్ళనే అక్కడున్న వెస్ట్ గోదావరి జిల్లా రైతాంగానికి ఉన్న అనుమానాలన్నీ తీర్చేశాం. దీన్ని రబీకి మాకు నీళ్లు తగ్గుతాయంటే రబీకి సీజన్లో ఏ పరిస్థితుల్లో పంపింగ్ చేయమో, 14 మీటర్స్ లోపల 12.3 మీటర్ల దగ్గర పంప్ చేస్తారంటే చేయము, 14 మీటర్ల పైనే పంప్ చేస్తాము. అన్ని అష్యూరెన్సెస్ ఇచ్చి జీవోస్తో కూడా ఇష్యూ చేసిన అన్ని కాపీస్ నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇంకేదైనా అనుమానాలు వస్తే వాళ్ళకి పోయి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రాజెక్టు వల్ల ఇది ఆదాయం అని చెప్పి చెప్పాల్సిన వాడికి పోయేసేసి ఇతర రాష్ట్రాలకి ఉప్పందించే విధంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ తరఫున నువ్వు మాట్లాడే విధంగా ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి తిరిగిపోయి నువ్వు గొడవ పెట్టడం అంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంది? పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించిన రోజు నుంచే 35 టీఎంసీలు తీసుకుంటారు, పూర్తయిన రోజు నుంచి కాదు. పనులు ఎప్పుడు ప్రారంభమైనాయి? ఆల్రెడీ 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేశారు. ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సంవత్సరానికి 35 టీఎంసీలు. ఈరోజు కర్ణాటక, మహారాష్ట్ర క్లెయిమ్ చేశారా? నువ్వు క్లెయిమ్ చేయమని చెప్తుండావు. అయ్యా, పోలవరం పూర్తయిన తర్వాత కాదు, ఆంధ్రానికి 35 టీఎంసీలు మీరు వాడుకోవాల్సింది, ఆంధ్రాకి రావాల్సిన గోదావరి జలాలు ఈ రోజు నుంచే వాడుకోమని చెప్పేసేసి కర్ణాటక, మహారాష్ట్రకి నువ్వు మెసేజ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు అని అంటున్నా నేను. ఎట్లుందంటే ఒక పక్కన 2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకున్న దోచుకున్న వ్యక్తులు, వాటికి సంబంధించిన నువ్వు దోచుకున్న ప్రజల ఆస్తి ఈరోజు తిరిగి రాబట్టే దానికోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రోజు జప్తులు చేస్తుంది. అదేమి ఒక కేసు కాదు, ఒక ఆస్తి కాదు, ఒక కంపెనీ కాదు, అది ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటాను. నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తిగా సహకారం ఉంటుంది. వెంకయ్య నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.